అటు బహుదేవత అని చెప్పి మనం అనం, ఇటు ఒక్కడే అనేవారిగా ఉండము. మన దేవుడు త్రియేక దేవుడు, త్రిత్వం. సో ఇది మీకు అర్థం కావాలంటే మనకు మనకు అందరికీ మాట్లాడడం వచ్చు కదా, మగవాళ్ళకి ఎవరు లేదు కదా. సో మీకు మాటలు ఎక్కడి నుండి వచ్చాయి? మీకు ఎవరిచ్చారు మాటలు? దేవుడు ఇచ్చారు. దేవుడు మనకు మాటలు ఇచ్చినప్పుడు దేవుడు కూడా మాట్లాడతాడు కదా. ఇప్పుడు ఒక్కరే మాట్లాడుకోరు కదా, ఒక్కరే మాట్లాడుకుంటూ ఏమంటారు? పిచ్చుడు అంటారు. ఇప్పుడు దేవుడు మనకు మాటలు ఇచ్చారంటే దేవుడు కూడా మాట్లాడతాడు, ఆయన మాట్లాడగలిగే వ్యక్తి. సో తను మనకు మాటలు ఇచ్చాడు అంటే తను కూడా మాట్లాడుకోవడానికి ఎవరో ఒక్కరు కానీ ఇద్దరు కానీ ఉండే ఉంటారు. సో అది ఫస్ట్ ఎగ్జాంపుల్. రెండోది, మన దేవుడు ప్రేమ స్వరూపి అని చెప్పి మొదటి యోహాన్ పత్రికలో ఉంటుంది కదా. యోహాన్ పత్రిక మొదటి యోహాన్ పత్రిక 3వ అధ్యాయము 7వ వచనంలో దేవుడు ప్రేమ స్వరూపి ఉన్నాడు అని చెప్పి రాయబడి ఉంటుంది. ప్రేమ అనేది ఒక్కరి వల్లనే కలుగుతుందా? ఒక్కరిలో ప్రేమ కనిపించదు కదా. ఇప్పుడు ప్రేమ అనేది వ్యక్తపరచాలంటే ఇద్దరు వ్యక్తులను ఉండాలి, అట్లీస్ట్ ముగ్గురు. ఏంటి అంటే ఇప్పుడు సపోజ్ భార్య భర్తలు ఉన్నారు. భర్త ఒక జాబ్ పోయి వచ్చినాక తను అంటే మేబీ తన మధ్యలో కలిగిన ఏదైనా డిస్టర్బెన్స్ వలన కానీ ఏదైనా ప్రాబ్లం వలన కానీ తను చాలా చిరాగ్గా వచ్చాడు. సో ఇట్లా భార్య ఉండదు. భార్య ఏం చేస్తుంది? ప్రేమ కలిగిన భార్య ఏం చేస్తుంది? తను చాలా కోపంగా ఉన్నాడు, ఇప్పుడు నేను అతన్ని కదిలిస్తే లొల్లు అవుతుంది అని చెప్పి అర్థం చేసుకుంటాను. అంటే అక్కడ ప్రేమ ఉంది వాళ్ళ మధ్యలో. ప్రేమ ఉంది అంటే ఒకరి మధ్యన ఒకరిలో ప్రేమ ఉంటుందా? లేదు కదా, ఇద్దరు అనేది ఉంటుంది. కానీ మనకు ప్రేమ అనేది వెల్లపరచాలంటే ముగ్గురు వ్యక్తులు ఉండాలి. ఒకటి ప్రేమించేవారు, ప్రేమను స్వీకరించేవారు, ఆ ప్రేమను మధ్యలో అందించేవారు కూడా ఉండాలి, మధ్యవర్తిగా. ఇది మన దేవుడు త్రిత్వం అంటే గ్రీక్ వర్డ్లో ఉంటుందండి ఇంటజా. ఇంటజా అంటే 1 in క్యారెక్టర్, 3 in ఎసెన్స్ అని మనకు అది దాని మీనింగ్ కట్టుకుంటుంది. ఏంటంటే క్యారెక్టర్ పరంగా స్వభావము, వాళ్ళ ఆలోచనలు, పద్ధతులు అన్నీ ఒకటే, కానీ వ్యక్తుల పరంగా ముగ్గురు: తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఇది మీకు స్పష్టంగా అర్థం కావాలంటే మనము ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనం వస్తుంది కదా. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనం. అక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ మన దేవుని ఒక మీటింగ్ జరుగుతుంది. అంటే అక్కడ ఏమంటున్నాడు? దేవుడు అంటే యెహోవా దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయు. ఎవరైనా ఒక్కరే ఉంటే మన పోలిక చొప్పున మన గుణగణాలు చేస్తామని అంటారు కదా, అది యెహోవా సాక్షులు అంటారు. ఇక్కడ ఏంటిదంటే యెహోవా దేవుడు దూతలతో మాట్లాడుతున్నాడు, మన స్వరూపంన మన గుణగణాల చొప్పున మన పోలిక చొప్పున చేయమని చెప్పి యెహోవా దేవుడు మాట్లాడుతున్నాడు అని చెప్పి యెహోవా సాక్షులు అంటారు. వాళ్ళు యేసయ్యను పరిశుద్ధాత్మను నమ్మరు. కానీ మనము దీనికి రిఫరెన్స్గా చూసినట్టయితే హెబ్రీ గ్రంథకర్త రాస్తాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలోను మళ్ళీ ఎండింగ్ వచనాలు చూసినట్టయితే ఆయన దేవదూతలలో ఎవరితోనైనాను నీవు నా కుమారుడవు, నీవు నా కుడి పక్కన కూర్చోమని చెప్పి అనలేదు అని చెప్పి రాయబడి. దేవదూతలతో అక్కడ యెహోవా మాట్లాడినట్టయితే మరి ఇక్కడ నా కుమారుడు అని చెప్పి ఎక్కడ అనలేదు అని ప్రస్తావించబడింది అని చెప్పి హెబ్రీ గ్రంథకర్త రాశారు. కాబట్టి అక్కడ మాట్లాడింది ఎవరితోటి? యేసయ్యతో. మనము ఇది యేసయ్యతోటే మాట్లాడిందని ఎలా చెప్పగలుగుతున్నామంటే సృష్టి యావత్తు ఎవరి కొరకు చేయబడింది? ఎవరి ద్వారా చేయబడింది? యేసు ప్రభు ద్వారా చేయబడింది. ఇది మనకు అర్థం కావాలంటే కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనంలో చదివితే ఆయన ద్వారానే సృష్టి కలిగిందని చెప్పి రాయబడి ఉంది. అదేవిధంగా మనకు దేవుడు మనల్ని తన స్వరూపం చొప్పున తన గుణగణాల చొప్పున మనల్ని సృజించాడని చెప్పి రాయబడి. అక్కడ స్వభావము అంటే ఓన్లీ దేవుని రూపము, అంటే దేవుడికి 2 చేతులు ఉన్నాయి, 2 కాళ్ళు ఉన్నాయని మాత్రమే అక్కడ ప్రస్తావించబడలేదు. అట్లా చూసినట్టయితే మనము 24 దాని కింద వచనం చదివినట్టయితే
చూసినట్టయితే ఏమంటుంది, స్త్రీని గాను పురుషుని గాను చేసినాడని చెప్పి దేవుడు స్త్రీగా పురుషునిగా రెండింటిగా ఉండగలుగుతారా? లేదు కదా. కాబట్టి అక్కడ ఎలా చెప్తున్నాడంటే ఒకటి ఇద్దరు బిడ్డలు కానీ కుమారులుగా ఉన్నారనుకో, వాళ్ళు చాలా మంది ఏమంటారు, నీ కుమారులు నీలానే ఉన్నారు అని చెప్పి అంటారు. యాక్చువల్గా చూసినట్టయితే ఇద్దరు, ఒకరు ఆ తండ్రి పోలిక చొప్పున ఉంటారు, ఒకరు అలా ఉంటారు. కానీ చూసే వాళ్ళు ఎలా అంటారు అంటే వారిద్దరు నీలానే ఉన్నారు అంటారు. ఎందుకనంటే ఒకరేమో తండ్రి పోలిక చొప్పున, అంటే తను ఎలా ఉన్నాడో అలా ఉన్నారు. ఇంకొకరేమో ఈ తండ్రి ఏదైతే స్వభావం, ఇప్పుడు తండ్రికి కొన్ని నడకలు, అంటే తండ్రి ఇలా నడుస్తాడు, తను మాట్లాడేటప్పుడు ఇలా కొన్ని ఉంటాయి కదా. సో అలాంటి స్వభావం కొందరిలో ఉంటుంది. సో అలాంటిని బట్టి ఇక్కడ స్వభావం అనేది మెన్షన్ చేసింది. దేవుడు మనకు మనుషులకే ఇచ్చింది ఏంటి అంటే 4 గుణాలు ఇస్తాడు దేవుడు మనకు. ఇప్పుడు చీకటి అయితే జంతువులు లైట్ ఆఫ్ చేసుకోవడం, ఎక్కడైనా జంతువులు లైట్ ఆఫ్ చేసుకోవడం మనం గమనిస్తామండి, లేదు కదా. మనకే చీకటి అయినప్పుడు మనం లైట్ ఆఫ్ చేసుకునే వారిగా ఉంటాం. అది ఏంటిదంటే ఫస్ట్ వన్ సృజనాత్మకత, అంటే కొత్తగా ఏదైనా కనిపెట్టడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక బలిపీఠం ఉంటుంది. ఈ బలిపీఠం ఉదాహరణగా అది తయారు చేస్తున్నారు, లేకుంటే ఏదైనా జంతువు వచ్చి తయారు చేస్తున్నారు, మనుషులే తయారు చేశారు కదా. ఇది ఏంటి, ఒక కొత్తగా అంటే కొత్తగా తయారు చేశారు. కాబట్టి దేవుడు మనకు ఫస్ట్గా ఏది ఇచ్చాడు, సృజనాత్మకత అని అంటే ఒకటి ఇచ్చాడు మనకు. తర్వాత రెండోది ఏంటంటే దేవుడు మనకు తెలుసుకోవడం. మనకు చాలా మంది చూడండి, ఏదైనా కొత్త విషయాలు తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది. దాన్ని ఏమంటారు, విచక్షణ. మనకు విచక్షణ జ్ఞానము దేవుడు ఇచ్చాడు. ఏంటంటే ఒకటేసారి ఎవరైనా చెప్పినప్పుడు అక్కడే ఆగిపోం. ఇవాళ నేను ఒక విషయం చెప్పినా అంటే రేపు మీరు ఏమనుకుంటారు, ఇతను చెప్పాడు కాబట్టి ఇది కరెక్టా కాదా అని చెప్పి దాంట్లో ఇంకా కొత్త విషయాలు తెలుసుకునే వారిగా ఉంటారు కదా. సో రెండోది దేవుడు మనకు విచక్షణ జ్ఞానం ఇచ్చాడు. మూడోది నేను సపోజ్ నువ్వు తప్పు చేసావు అంటే తను ఏం చేస్తాడు, వెంటనే సిగ్గుపడతాడు. ఎందుకు సిగ్గుపడతాడు, తను ఏది తప్పు ఏది గొప్ప అనేది తెలుసుకోగలిగాడు. అంటే మూడోది ఏంటిదంటే నైతికత్వం, అంటే తనకు తెలిసింది ఏది తప్పు ఏది గొప్ప అని. మూడోదిగా దేవుడు మనకు నైతికత్వం ఇచ్చాడు. నాలుగోది చూసినట్లయితే ఈ భూమి మీద దేవుడు అన్ని సృజించాడు, కానీ ఏ ఒక్కరికి దేవుడు స్వతంత్రం ఇవ్వలేదు. కనుక మనుషులకు మాత్రమే స్వతంత్రం అంటే అన్ని చేయదగినది స్వతంత్రం కాదు, కొన్ని ఆజ్ఞలతో కూడినది. అంటే మనము అంటే మనము క్రైస్తవులుగా మనం ఇది చేయొద్దు, కొన్ని ఉంటాయి మనకు పద్ధతులు, నువ్వు ఇలా ఉండకూడదు ఇలా ఉండాలి అని అన్నప్పుడు అది చేయకూడదు అనేది అక్కడ ఆజ్ఞ. అది మనం ఆజ్ఞ అంటే స్వతంత్రంలో మనకు కొన్ని రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, అది స్వతంత్రం. స్వేచ్ఛ అంటే ఎలా అంటే మనకు ఇష్టమైన చేస్తాను, నాకు అవసరం లేదు ఎవరు పట్టించుకుంటారో ఎవరు ఏమనుకుంటారో నాకు అనవసరం, నాకు ఇష్టమైతే నేను చేయాలి అనుకోవడం స్వేచ్ఛ. కానీ దేవుడు మనకు స్వేచ్ఛ చేయలేదు, స్వతంత్రాన్ని ఇచ్చాడు. ఏది చేయదగినదో ఏది చేయలేదో అది తెలుసుకునే జ్ఞానం ఇచ్చాడు. ఈ 4 మనకు దేవుడు ఇచ్చాడు. ఇంతవరకు మనం ఏం నేర్చుకున్నాం, దేవుడు ముందుగా ఏం నేర్చుకున్నాం, 4 కాడికే వచ్చాడు. దేవుడు ఒక్కడే, కానీ 3 వ్యక్తులు, వాళ్ళు ఏంటి అంటే 3 స్వభావము, ఆలోచనలు, వాళ్ళ పద్ధతులు. ఇప్పుడు తండ్రి దేవుడు మనల్ని ప్రేమించి నువ్వు భూలోకానికి వెళ్ళాలని చెప్పి ఏసయ్య చెప్పాడు. ఏసయ్య ఏం చేశాడు, ఏసయ్య కూడా మనల్ని ప్రేమించి భూలోకానికే వచ్చాడు. తర్వాత ఏసయ్య వెళ్ళిపోయినాక పరిశుద్ధాత్మను కూడా ఏసయ్య మన కొరకు ప్రాణం అర్పించాడని చెప్పాడు. కొత్తగా ఏం చెప్పలేదే, తండ్రి ఏదైతే చెప్పాడో ఏసయ్య అదే చేశాడు. ఏసయ్య ఏదైతే చేశాడో పరిశుద్ధాత్ముడు అదే చెప్పాడు. వాళ్ళు 3 పర్సన్గా ఉన్నారు, కానీ వాళ్ళు ఏకత్వంలో ఉన్నారు. కాబట్టి లేఖనాల్లో దేవుడు ఒక్కడు అని చెప్పారు. దేవుడు ఇలా మనము ఈ విధంగా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, ఇప్పుడు ఇక్కడ నందు ఉన్నాడు, ఇంకో బ్రదర్ ఉన్నాడు, టీవన్ ఉన్నాడు. మీరు నన్ను ఏదైనా అడగాలనుకుంటున్నారు, ఈరోజు తప్పకుండా నేను ప్రవీణ్ అన్నను అడగాల్సిందే అని చెప్పి వాళ్ళు నా దగ్గరకు వచ్చారు. అప్పుడు నేను మీకు ఏమని చెప్తాను, వాళ్ళు 3 ఒక్కటై నన్ను ఏదో అడగాలను లేకపోతే నాతో గొడవ పెట్టుకోవాలని చూస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు. వాళ్ళు నిజంగా 3 ఒకటేనా? కాదు కదా, వాళ్ళు 3 వేరే, కానీ అక్కడ ఒక్కటి అని నేను ఎందుకన్నా, వాళ్ళు నన్ను అడగాలని చెప్పి నిర్ణయించుకున్నారు.
వాళ్ళ ఆలోచన ఒకటి అక్కడ. వాళ్ళ ఆలోచన ఒకటి కాబట్టి వాళ్ళు ముగ్గురు ఏకత్వంలోకి వచ్చారు కాబట్టి వాళ్ళు ముగ్గురు నన్ను ఏదో అడగాలనుకుంటున్నారని చెప్పాను. కానీ నందు ఒకటే, దీవెన్ ఒకటే, దీవెన్ వాళ్ళ తమ్ముడే ఒకటి కాలేదు కదా. మీలో చాలా మందికి క్వశ్చన్ రావచ్చు, యేసు ప్రభు అంటాడు కదా నేను తండ్రి ఒకటే ఉన్నాము అని కదా అని అంటాడు కదా అని చెప్పి మీరు అనుకోవచ్చు. సరే, యేసు ప్రభు నేను తండ్రి ఒకటే ఉన్నానని చెప్పి అన్నాడు, అది మీరు అడిగారు ఒకటి అనుకున్నారని. నేను అంటాను నేను పరిశుద్ధాత్ముడు ఒకటే ఉన్నానని చెప్పి. నేను యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడ్డాను. నేను ఎప్పుడైతే కడగబడి విధేయత చూపించానో దేవుడు నాకు పరిశుద్ధాత్మ అనే వరం ఇచ్చాడు. పరిశుద్ధాత్మని నాలో ఉంచాడు. మన ప్రతి ఒక్కరి దేహము పరిశుద్ధాత్మ ఆలయం అని చెప్పి వ్రాయబడింది కదా. అంత మాత్రాన పరిశుద్ధాత్మ స్వభావం నా స్వభావం ఒకటే అయిపోతుందా? ఒకటే అని చెప్పి అనలేము కదా. సో ఆ విధంగానే ఒకటి యేసు ప్రభు మాట్లాడాడు. మనము ఈ దేవుడు ఒకటే అని అంటే 3 in 1 అని చెప్పడానికి ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, మనము ఆది కాండము 11వ అధ్యాయంలో చూసినట్టయితే అక్కడ నోవాహు కాలంలో జల ప్రవాహం వచ్చిన తర్వాత అందరూ చనిపోయారు. తర్వాత మళ్ళీ కొత్త జనరేషన్ అంటే దేవుడు తెలియని కొత్త జనరేషన్ అక్కడ సృజించారు, అంటే వచ్చారు. వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే నిమ్రోదు ఏం చేస్తాడంటే ఇంకోసారి ఒకవేళ నోవాహు కాలంలో చేసినట్టు దేవుడు మళ్ళీ ఇట్లా జల ప్రవాహం ఇట్లా రప్పిస్తాడేమో అని చెప్పి దేవునితో ఒకవేళ అలా చేస్తే నేను దేవునితో డైరెక్ట్ మాట్లాడతా అని చెప్పి ప్రజలందరూ కలిసి అక్కడ ఒక పెద్ద కట్టడం కట్టేలాగా ఉంటారు, బాబేలు గోపురం కడతారు కదా. అప్పుడు దేవుడు మాట్లాడతాడు. అదొకసారి చదవరా. ఆది కాండము 11వ అధ్యాయము 6వ వచనంలో చూసినట్లయితే యెహోవా ఇదిగో జనము ఒకటే, వారికి అందరికీ ఒక్కటే భాష ఒకటే, వారు ఈ పని ఆరంభించున్నారు. ఇక మీదట వారు చేయదలచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకం ఏది ఉండదు అని చెప్పారు. అక్కడ జనం ఒకటే అంటే ఒకటే అని అర్థమా? వారి భాష అంటే వాళ్ళందరూ ఒకటే అంటే వాళ్ళు ఎలా ఉన్నారు? దేవుణ్ణి ఎలా అయినా మేము అక్కడికి వెళ్ళి అడగాలని చెప్పి ఒకటే మనస్తత్వంతో వాళ్ళు ఉన్నారు తప్ప ఆడ జనం ఒకటి కాదు, చాలా మంది ఉన్నారు. సో అప్పుడు యెహోవా వాళ్ళ భాషను తారుమారు చేయడం వల్ల ఆ కట్టడం ఆగిపోతుంది. కాబట్టి ఇది ఇక్కడ ఇంగ్లీష్లో అంటే హీబ్రూ వర్డ్స్, ఈ వర్డ్స్లో హీబ్రూలో చూసినట్టయితే ఇంటజా అనే వర్డ్ వస్తుంది. ఇంటజాకు మీనింగ్ ఇంగ్లీష్లో ఏమని వస్తుంది అంటే 1 in character 3 in essence, అంటే ఒక్కటే స్వభావం, ఒకటే మాట, ఒకటే పోలిక ఉన్న వ్యక్తులు ముగ్గురు ఉన్నారు అనే అర్థం వస్తుంది. ఇప్పుడు మన దేవుడు ఎవరండి చెప్పరే? త్రియేక దేవుడు, ముగ్గురు వ్యక్తులు. తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, యేసు ప్రభు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. కానీ వాళ్ళు ముగ్గురి అంటే ఆలోచనలు కానీ వాళ్ళ స్వభావం కానీ పద్ధతులు కానీ ఎలా ఉంటాయి? ఒకటే రీతిగా ఉంటాయి. అందు నిమిత్తమై లేఖనాల్లో రాయబడింది. కానీ చాలామంది ఇది తెలుసుకోకుండా మనం ఇప్పుడు లేఖనాల ద్వారానే చూపిస్తున్నారు కదా, ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు మన నరులు ఒక్కటే అంటే ఒక్కరే ఉన్నారు, మరి ఇక్కడ ఒకటే అని రాయబడింది కదా అని చెప్పి చాలామంది వాదిస్తుంటారు. దేవుడు ఒక్కడే అని చెప్పి, మరి ఇక్కడ ఇంతమంది నరులు ఉన్నారు, వీళ్ళందరూ ఒకరేనా? కాదు కదా. సో ఏది సత్యమో ఏది అసత్యమో గ్రహించుకునే వారిగా ఉండాలి. దానికి మనకు లేఖనాలను ఫస్ట్ చదివే వారిగా ఉండాలి. తర్వాత మనము మలాకి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనంలో చూసినట్టయితే ఇదిగో నాకు ముందుగా మార్గం సిద్ధపరచకై నేను నా దూతను పంపుతున్నాను అని చెప్పి అక్కడ చెప్తారు. అక్కడ యేసు ప్రభు ఏంటి అంటే ఇక్కడ తండ్రి అయిన దేవుడు, చాలా మందికి డౌట్ వస్తుంది, మరి మీరు ఇంతవరకు దేవుడు అంటే ముగ్గురు వ్యక్తులు ఒక్కడే ఏకత్వం కలిగి ఉన్నారు, ఏక దేవుడు అని చెప్పారు కదా, మరి తండ్రి అయిన దేవుడికి మహిమపరిస్తే ఏసైకి ఏమైనా కోపం వస్తుందా? ఏసైను నేను మహిమపరిస్తే తండ్రి పరిశుద్ధాత్మకి ఏమైనా కోపం వస్తుందా అంటే వారిలో ఎవరిని మహిమపరిచినా వాళ్ళందరికీ ఒకరికే చెందు. తండ్రి అయిన దేవుడిని మహిమపరిచినా ఏసైకి చెందు, ఏసైలో మహిమపరిచినా తండ్రి అయిన దేవుడికి చెందుతుంది, వాళ్ళిద్దరిని మహిమపరిచినా పరిశుద్ధాత్మకు చెందుతుంది. ఇంకో దాంట్లో మనం చూసినట్టయితే యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1వ వచనంలో ప్రభువు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువార్త మనం పొందాలని చెప్పి
అని చెప్పి ఉంటుంది. ఇక్కడ స్పష్టంగా చూడు, ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది. ప్రభు ఎవరు? యెహోవా ఎవరు? తండ్రి అయిన దేవుడు. ఆత్మ ఎవరు? పరిశుద్ధాత్మ. నా మీదకి వచ్చి ఉన్నాడు. ఎవరి మీదకి వచ్చినది? యేసయ్య మీదకి వచ్చింది. ఇక్కడ ఈ ముగ్గురు వ్యక్తులు అనేది స్పష్టంగా కనబడుతుంది కదా. మళ్ళీ వాదిస్తారు చాలా మంది, యెహోవా ఒక్కడే దేవుడు, మరి వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేసే ఉన్నది కదా. ఇంకా మనము యెషయా గ్రంథము 48:16 అధ్యాయం చదివినట్టయితే, ఆది నుండి నేను రహస్యంగా మాట్లాడిన వాడును కాను, ఆది పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను. ఇప్పుడు ప్రభువు యెహోవా ఆత్మ, ఆయన ఆత్మయు నన్ను పంపెను. ఇక్కడ యేసు ప్రభువును పంపెను అని చెప్పి, యేసు ప్రభువు ఎవరు నన్ను పంపినని చెప్తున్నాడు? యెహోవా తన ఆత్మ ద్వారా నన్ను పంపెను అని ఇక్కడ స్పష్టంగా ఉంది. లేఖనాలు ఇంత స్పష్టంగా తెలియజేస్తుంటే కూడా ఇంకా యెహోవా ఒక్కడే దేవుడు, యేసు ప్రభు ఒక్కడే దేవుడు, పరిశుద్ధాత్మ లేరు అని అంటే లేఖనాలు అబద్ధాలు చెప్తున్నాయి. లేఖనాలు అబద్ధాలు చెప్పవు కదా. మనము ఆకాశము భూమియు గతించిన నా వాక్యం ఎన్నడూ గతించదు అని చెప్పి దేవుడు చెప్పాడు. అలాంటి దేవుని వాక్యంలో అబద్ధం ఉండదా? ఉండదు కదా. మనము ఏకత్వం అనేది మీకు అర్థం కావాలంటే, మనం పెళ్లిలో సహజంగా ఏమంటాము? పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకుంటాడు. ఆది కాండము 22వ అధ్యాయము 24. ఇప్పుడు సరే, పురుషుడు తన భార్యను హత్తుకున్నాడు అంటే ఏక శరీరం అన్నారు. ఏక శరీరం కాదు కదా. ఇప్పుడు వివాహం అయిన వాళ్ళు ఒక శరీరం అని అక్కడ మెన్షన్ చేసినంత మాత్రం ఏంటిది? వాళ్ళు ఇక ఇద్దరుగా ఉండరు. వాళ్ళ మనస్సు, వాళ్ళ స్వభావం ఒక్కటిగా ఉండాలని చెప్పి దేవుడు చెప్పాడు. కానీ అక్కడ ఇద్దరు కాదుగా ఇద్దరు అతుక్కొని ఉంటారు ఒకటి అని చెప్పలేదు కదా. అదేవిధంగా పరిశుద్ధాత్మ దేవుడు, యేసయ్య, యెహోవా ముగ్గురు వ్యక్తులు, కానీ వాళ్ళు ఏకత్వంగా ఉన్నారు. మనము ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4వ వచనంలో చూసినట్లయితే, ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడకు యెహోవా అని చెప్పి రాయబడి ఉందండి. అలా అద్వితీయము అంటే ఏంటిది? రెండు అని ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఇప్పుడు నందు, దివ్యన్ ఉన్నారు, చాలా క్లోజ్ అయినప్పుడు ఎవరైనా చెప్పేటప్పుడు ఏమనుకుంటాం? వాళ్ళు చాలా క్లోజ్, వాళ్ళని అసలు విడదీయలేము అని అంటాం. సో అదే విధంగా తండ్రి దేవుణ్ణి, యేసయ్యను, పరిశుద్ధాత్మను మనం విడదీయలేము. వాళ్ళు ఒకటిలాగా ఉంటారు, కానీ ముగ్గురు వ్యక్తులు. మనము ఇంతవరకు ఏం చూసాం? మనం మీకు పాత నిబంధన గ్రంథంలో యేసు అంటే త్రిత్వం గురించి నేను యేసు అంటే మన దేవుడు ముగ్గురు వ్యక్తులు ఒకరిలాగా ఉంటారని చెప్పాను. అంటే త్రిత్వం గురించి మీకు చెప్పాను. ఇప్పుడు మనము నూతన నిబంధనలో చూసినట్టయితే యేసు ప్రభు పుట్టుకలో కూడా ఉంటుందండి. లూకాసు వార్త 1వ అధ్యాయము 35వ వచనంలో, దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకును కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అన్నాడు అని చెప్పి రాయబడింది. ఇక్కడ ఏంటి స్పష్టంగా కనబడుతుంది? దూత మరేంటి ఏమని చెప్పింది? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నేను కమ్ముకును కనుక పుట్టబోవాడు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడను. ఇక్కడ పరిశుద్ధాత్మ గురించి ఉంది. సర్వోన్నతుడు అంటే సర్వోన్నతుడైన దేవుడు యెహోవా. పుట్టబో శిశువు ఎవరు? యేసయ్య, దేవుని కుమారుడు అనబడను అని చెప్పి రాయబడింది. ఇక్కడ దేవుని కుమారుడు అంటే దేవుడే అని అర్థం. అందుకే యూదులందరూ యేసు ప్రభు నువ్వు దేవుని కుమారుడువా చెప్పు, నువ్వు దేవుని కుమారుడు అయితే నువ్వు చెప్పింది వింటామని చెప్పన్న సమయంలో నేను దేవుని కుమారుడిని అని చెప్పినప్పుడు వెంటనే ఏం చేస్తారు? వారు బట్టలన్నీ చిప్పుకొని దేవదూషణ చేస్తారంట. దేవదూషణ అని ఎందుకని అన్నారంటే, అక్కడ దేవుడు అంటే దేవుని కుమారుడు అంటే దేవుడే అని అర్థం. అందుకే వాళ్ళు అట్లా చెప్పుకునే వారిగా ఉన్నారు. ఇక్కడ ముగ్గురు అని చెప్పి స్పష్టంగా ఉంది కదా, రాయబడి ఉంది. మళ్ళీ ఇంకా మన దేవుడు ఒకడే. కొందరు ఎక్స్ట్రీమ్ లెవెల్స్ ఉంటాయి. ఎలా అంటే యెహోవాయే యేసు ప్రభువుగా పుట్టాడు, యేసు ప్రభువే పరిశుద్ధాత్మగా దిగింది అని చెప్పి అంటారు. ఓకే, అలా అనుకుంటే వాళ్ళ వాదన నిజమని అంటే, యేసు ప్రభువు పరిచర్య స్టార్ట్ చేసే ముందు బాప్తిజం తీసుకుంటాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయము 16-17 వచనాలు చూసినట్టయితే, యేసు ప్రభువు బాప్తిజం తీసుకొని ఆ ఒడ్డుకు రాగానే ఆ పరిశుద్ధాత్మ పావురం వల్ల దిగి వచ్చింది, ఆకాశం తెరవబడి ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందించున్నాను అని చెప్పి చెప్పారు. సరే, వాళ్ళు యెహోవానే యేసు ప్రభువుగా పుట్టాడు, యేసు ప్రభువే పరిశుద్ధాత్మలాగా అయ్యాడు అని అంటే
మరి యేసు ప్రభు భూమి మీదే ఉన్నాడు. మరి పావురం పావురం వల్ల వచ్చింది ఏంటిది? పైనుండి మాట్లాడింది ఎవరు? మనము ఏదైనా మనం ఒకటి మాట్లాడేటప్పుడు అర్థం ఉన్నలాగా మాట్లాడాలి. ఇప్పుడు నాకు ఇష్టమైనట్టు మాట్లాడితే లేఖనాలు అబద్ధాలు అవ్వవు కదా. ఇంకా ఈ మార్వార్స్ అనే కొందరు సిద్ధాంతాన్ని పాటించే వాళ్ళు ఏమంటారంటే, పరిశుద్ధ అంటే మరియతోటి తండ్రి అయిన దేవుడు తప్పు చేస్తే యేసు ప్రభు పుట్టాడని చెప్పి అంటారు. ఇక్కడ పరిశుద్ధాత్మ శక్తిని కమ్ముకోను అని చెప్పి ఉంది, కానీ తండ్రి అయిన దేవుడు మరియతో తప్పు చేస్తాడని చెప్పి వ్రాయబడలేదు కదా. సో కాబట్టి మనకు ఏంటిదంటే ఏది కరెక్ట్ ఏది తప్పు అనేది ఫస్ట్ మనము లేఖనాలను చదివి తెలుసుకునే వారిగా ఉండాలి. మనకు లేఖనాలు చదవకుండా ఇది మనకు ఏది అర్థం కాదు. సరే, ఇప్పుడు పాత నిబంధనలో చూశారు, యేసు ప్రభు చెప్పాడు, నేను వీళ్ళ మాటలు వినను అని చెప్పి అనుకుంటే శిష్యులు కూడా చెప్తారు. దీనికంటే ముందు ఏంటంటే యేసు ప్రభు కూడా అంటాడు, ఆ శిష్యులు ఏమని చెప్తారంటే మనకు అది పౌలు చెప్తాడు కదా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున మీకు శుభము కలుగును గాక అని చెప్పి రాస్తాడు. ఎక్కడంటే కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 14వ వచనంలో అని చెప్పి చెప్తాడు. అక్కడ ఏమని అంటాడు? క్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీ అందరికీ తోడైండును గాక. ఇక్కడ పాత నిబంధనలో మన దేవుడు త్రియేక దేవుడు అని, యేసు ప్రభు కాలంలో కూడా త్రిత్వం అనేది కనబరచబడుతుంది. శిశువులు కూడా దీన్ని నమ్మారు త్రిత్వం అని చెప్పి. యేసు ప్రభు కూడా మనము ఒక సందర్భంలో పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఏంటి అంటే యోహాను సువార్త 14, 15, 16 అధ్యాయాలు మనం చదివినట్టయితే 42 టైమ్స్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ గురించి రాసి ఉంటారు. 42 సార్లు మీకు ఖాళీగా ఉన్నప్పుడు ఎవరైనా చదవండి. తండ్రి అయిన దేవుని గురించి, యేసయ్య గురించి, పరిశుద్ధాత్మ గురించి 42 సార్లు ఇక్కడ రాయబడింది. నేను 3 వాక్యాలు మీకు చూపించాలనుకుంటున్నాను. ఈ 42 సార్లు రాయబడిన దాంట్లో యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం చూసినట్టయితే, నేను తండ్రిని వేడుకుందును మీ యొద్దకు ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియకు ఆత్మ మీకు అనుగ్రహించబడను. యేసు ప్రభు ఏం చేస్తాడట? తండ్రిని వేడుకుంటాడట పరిశుద్ధాత్మకు. యేసు ప్రభువే యెహోవాయే యేసు ప్రభువే పరిశుద్ధాత్మ. యేసు ప్రభు తండ్రిని ఎందుకు వేడుకుంటాడు? పరిశుద్ధాత్మ కావాలని చెప్పి. మనం ఇక్కడ ఏం చేస్తున్నాడు? యేసు ప్రభు తండ్రిని వేడుకుంటున్నాడు. రెండోదిగా చూసినట్టయితే యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనంలో ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నీ మీకు జ్ఞాపకం చేయొచ్చు. ఇక్కడ తండ్రి నామమున, నా నామమున అంటే యేసు ప్రభు ఇక్కడ తండ్రిని అడిగాడు. ఇక్కడ యేసు ప్రభువు మహిమార్థమై తండ్రి దేవుడు పరిశుద్ధాత్మను పంపుతున్నాడు. ఆ పరిశుద్ధాత్ముడు యేసు ప్రభువు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. మనము ఇంకో దాంట్లో చూసినట్టయితే యోహాను సువార్త 15వ అధ్యాయము 26, 27 వచనంలో చూసినట్టయితే తండ్రి యొద్ద నుండి పంపబడు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపైకు ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఇక్కడ మనం చూసినట్టయితే యేసు ప్రభు ఏం చేశాడు? తండ్రిని వేడుకున్నాడు పరిశుద్ధాత్మ గురించి. తండ్రి అయిన దేవుడు ఇక్కడ 14, 26లో ఏం చేశాడు? యేసు ప్రభు వేడుకున్న దాన్ని బట్టి పరిశుద్ధాత్మ అనుగ్రహించాడు. ఇక్కడ 15, 26, 27 వచనంలో పరిశుద్ధాత్మ తనకు రావాలనిపించింది కాబట్టి తనంతా తానే వచ్చాడు. యేసయ్య వేడుకున్నాడు. తండ్రి దేవునికి పరిశుద్ధాత్మను పంపాలని ఉంది, యేసయ్యకు రావాలని ఉంది, పరిశుద్ధాత్మను వచ్చేసాడు. ఇక్కడ వీళ్ళు ముగ్గురు స్వభావం ఎలా ఉంది? ఏకత్వంలో ఉంది. అంటే ముగ్గురు వేరు క్యారెక్టర్లు, ముగ్గురు ఇక్కడ కనబడుతున్నారు, కానీ వాళ్ళ ఆలోచనలు పద్ధతులు ఎలా ఉన్నాయి? ఒక రీతిగా ఉన్నాయి. కాబట్టి మన దేవుని దృష్టిలో, మన మనుషుల దృష్టిలో 1 + 1 + 1 = 3. కానీ దేవుని దృష్టిలో ఏంటిది? 1 + 1 + 1 = 1. మనకి ఇది ఏంటి అలా ఎలా అవుతుందని చెప్పి మీకు డౌట్ రావచ్చు. పేతురు రాసిన 2వ పత్రికలో ఉంటుంది కదా, దేవుని దృష్టికి 1 సంవత్సరము 1000 సంవత్సరములు, ఒక దినం వలె, ఒక దినము 1000 సంవత్సరాల వలె ఉంటుంది. మన దృష్టికి అలా ఉండదు. దేవుని దృష్టికి ఏదైనా సాధ్యమే. ఒక సంవత్సరము 1000, ఒక దినము 1000 సంవత్సరాల వల్ల ఉండవచ్చు, 1000 సంవత్సరములు ఒక దినం వల్ల ఉండవచ్చు. ఇంతవరకు మీకు అర్థమైందా? ఏమర్థమైంది చెప్పండి, నవ్వుతారే.
ఏదో ఒకటి అర్థమైందా, అర్థం కాలేదా, ఏదో ఒకటి చెప్పండి. మీకు అర్థమైందంటే ఏదో అర్థమైంది అనుకుంటా, అర్థం కాలేదంటే ఇంకేమైనా ఎగ్జాంపుల్ చేసి చెప్పాలా అని ఆలోచిస్తాం. అర్థమైందా? మన దేవుడు ఒకటే క్యారెక్టర్, ఒకటే అంటే గుణాలు ఒకటే, వాళ్ళ ఆలోచనలు పద్ధతులు ఒకటే, కానీ ముగ్గురు వ్యక్తులు. ఎందుకు మీకు ఇది నేను చెప్పాలి, దేవుడు ఎందుకు చెప్పాలనుకుంటున్నా నాకైతే తెలియదు, కానీ నేను అనుకుంటాను చాలామంది ఏంటి అంటే చాలా యెహోవా సాక్షులని, చాలా ఫార్మర్స్ అని, ఇంకా యేసయ్యే దేవుడు అని నమ్మేవాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే మన క్రైస్తవులు అనబడిన వాళ్ళనే వివిధ రకాల సిద్ధాంతాలు పాటించేవారు ఉన్నారు. ఎవరైనా మీకు ఎదురయ్యి యెహోవాయే దేవుడు, యేసయ్యే దేవుడు అని ఒకవేళ మీకు ఇలాంటి ఏమైనా తప్పుడు బోధలు చెప్పినప్పుడు మీరు కలవరపడకుండా దేవుని వాక్యంలో ఇలా ఉంది అని చెప్పి మీరు స్థిరులుగా ఉండాలని చెప్పి మేబీ దేవుడు ఇది చెప్పించాడు. మనము ఇంకా చూసినట్టయితే ఈ ముగ్గురు మనకి ఏం చేస్తారు? తండ్రి అయిన దేవుడు మనకు ఏం చేస్తారు, పరిశుద్ధాత్ముడు మనకి ఏం చేస్తారు, యేసు ప్రభు మనకి ఏం చేస్తాడు అనేది మనకు అర్థం కావాలంటే ఫస్ట్గా మనం పరిశుద్ధాత్మ గురించి తెలుసుకోవాలంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 11వ వచనం చూసినట్టయితే అక్కడ కృపా వరాల గురించి, ఆత్మ వరాల గురించి వ్రాయబడి ఉంటుంది. పరిశుద్ధాత్మ మనకి ఏమిస్తుంది? మనకు ఉచితంగా, అంటే కృప అంటే మనకు ఉచితంగా, అంటే మనము కృపను పొందుకునే అర్హత లేనప్పటికీ కృప అంటే మనకు ఉచితంగా ఇచ్చేది పరిశుద్ధాత్ముడు. మనకు ఉచితంగా కృపా వరాలు అందిస్తాడు. అది మనకు ఆత్మ వరాలు, మనకు పరిశుద్ధాత్మ అనుగ్రహిస్తాడు. చాలా మందిలో వరాలు ఉంటాయి. కొందరికి ఏముంటుంది, సువార్త చెప్పే వరం ఉంటుంది, కొందరికి బోధించే వరం ఉంటుంది, కొందరికి ఆలోచించే శక్తి ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రశాంత్ అని అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ తనకు దేవుడు ఏదో ఒక, ప్రతి ఒక్కరికి ఒక తలాంతో తప్పకుండా ఇస్తాడు దేవుడు, అంతకంటే ఎక్కువనే ఇస్తాడు. కాబట్టి అట్లీస్ట్ 1 అనేది కన్ఫర్మ్. అంటే మేబీ సువార్త ప్రకటించడంలో ఇప్పుడు ఆయన కొలీగ్ ఉన్నాడు, అతను పనిచేసే కారణం. సో ఒకనొక సందర్భంలో దేవుని గురించి నాకు చెప్తాడు, అది సువార్త కదా. కొందరు బోధించే వారిగా ఉంటారు. ఎలా అంటే బాగా బైబిల్ చదివి నాలెడ్జ్ పెంపొందించుకున్నట్టయితే వాళ్ళు ఇతరులకు ఏదైనా క్వశ్చన్ వేయగానే వెంటనే కొన్ని రిఫరెన్స్ చేసి ఇది కాదు కరెక్ట్, ఇది అని చెప్పి బోధించే వారిగా ఉంటారు. ఇది రెండు మనకు కావాలంటే ఫస్ట్ మనకు ఆలోచించే శక్తి ఉంటుంది. సో ఆ విధంగా దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతులు వరాలు ఇస్తారు. ఈ వరాలు ఎవరిస్తారు? మనకు పరిశుద్ధాత్ముడు ఇస్తారు. మనము కొరింథీయులకు రాసిన పత్రిక 1వ పత్రిక 12వ అధ్యాయము 4, 5, 6 వచనాలు చూసినట్టయితే యేసు ప్రభువేమో మనకు సేవా భారం ఇస్తాడండి. అంటే అపోస్తులు గానా లేకుంటే ఎవాంజలిస్ట్ గానా, సో ఉంటాయి కదా, 5 ఫోల్డ్ మినిస్ట్రీ ఉంటుంది. సో హెచ్చరించడానిక అది ఎవరిస్తారు? మనకు యేసయ్య ఇస్తారు. ఇక యెహోవా ఏం చేస్తాడంటే అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, స్వస్థతలు, ఇవి దేవుడు ఇచ్చేవాడిగా ఉంటారు. ఇది మనకు అర్థం కావాలంటే ఇప్పుడు నేను రిఫరెన్స్ చెప్పాను కదా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఈ 12వ అధ్యాయము 4, 5, 6 వచనాలు చదివినట్లయితే మనకు ఇదంతా అర్థమవుతుంది. మనకు ప్రార్థనలో కూడా ఈ ముగ్గురు మనకు అవసరంగా ఉంటారు. ఏంటి, మనం ఎలా ప్రార్థన చేస్తాం? దానికి ఎవరికి ప్రార్థన చేసే వారిగా ఉంటాం? తండ్రి అయిన దేవునికి యేసు నామంలో చేస్తాం. ఫస్ట్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం డైరెక్ట్ తండ్రికి ప్రార్థన చేసినట్టయితే తండ్రి అడుగుతాడు, అసలు నువ్వు ఎవరు అని చెప్పి. అప్పుడు మనం ఏమని చెప్తాం? నేను ఫలానా వ్యక్తి అంటే నువ్వు నాకు ఎవరో తెలియదని చెప్పి చెప్తాడు దేవుడు. కానీ నేను యేసు రక్తం ద్వారా కడగబడినానంటే యేసు రక్తం అనేది మనకు అక్కడ ఎంట్రీ కాదు. అక్కడ నువ్వు యేసు రక్తం అంటే మనము యేసు రక్తం ద్వారా కడగబడినామంటే తండ్రి అయిన దేవుడు వేరే క్వశ్చన్ అడగడు. సో కాబట్టి మనకి ఎంట్రీ పాస్ ఏంటిది? యేసు. తండ్రి అయిన దేవుని దగ్గరికి మనం ప్రార్థన చెయ్యాలి అని యేసు నామంలో అంటే మనకు యేసు అనే ఎంట్రీ కార్డు ఉండాలి. తండ్రి అయిన దేవునికి యేసు నామంలో మనకు ఇప్పుడు ఒక కొత్తగా రక్షించబడిన వ్యక్తి ఉంటాడు, మనకు అసలు దేవుని గురించి ఏమి తెలియదు. ఏం తెలియనప్పుడు ఏమైనా ప్రార్థన చేస్తాడు? సరే ఫర్ సపోజ్ మనమే ఉన్నాము, మనకు కూడా కొన్ని సందర్భాల్లో బాగా బాధల్లో ఉన్నప్పుడు మనం ఏం ప్రార్థన చేయాలన్నా మనకు ప్రార్థన చేయడం కూడా రాదు. కానీ అప్పుడు మన తరపున ఎవరు ప్రార్థన చేస్తాడు? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఉంటుంది కదా, పరిశుద్ధాత్ముడే మన పక్షమున చెప్పసక్కని మూలుగులతో మనకు విజ్ఞాపన చేస్తాడు. అంటే ఇక్కడ
మనం తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేస్తాము యేసు నామములో, పరిశుద్ధాత్ముడు మనకు ప్రార్థన నేర్పిస్తాడు. ఇక్కడ కూడా మనకు ముగ్గురు ఉన్నారు, ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. కానీ వాళ్ళది ఇప్పుడు మనం తండ్రి అయిన దేవునికి యేసు నామంలో పరిశుద్ధాత్మ ద్వారా చేసినా ఏం చేస్తాము? ఒకటే ప్రార్థన చేస్తాం. మనకి ఏది అవసరం ఉన్నదో దాన్నే చేస్తాం, కానీ ముగ్గురు ద్వారా చేస్తున్నాం అని 10 చేసేవారుగా ఉంటాం కదా. సో అది ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఏటీఎం చూసినట్లయితే మనకు అంటే ఏటీఎంలో మనం క్యాష్ విత్డ్రా చేసుకోవాలంటే మనకు 3 ఉండాలి. ఏంటిది? ఫస్ట్ మిషన్ ఉండాలి, తర్వాత కార్డు ఉండాలి, పిన్ ఉండాలి. మిషన్ లేకపోయి కార్డు పిన్ ఉన్నా వేస్ట్, కార్డు ఉండి మిషన్ పిన్ ఉన్నా వేస్ట్, పిన్ నుండి కార్డు మిషన్ లేకపోయినా వేస్ట్. సో కాబట్టి మనకు తండ్రి అయిన దేవుడు ఉండాలి, పరిశుద్ధాత్ముడు ఉండాలి, యేసు ప్రభు ఉండాలి. నేను యెహోవానే నమ్ముతాను, నాకు తండ్రి అయిన దేవుడు ఒకడే కావాలి, నాకు యేసు ప్రభు పరిశుద్ధాత్మ వద్దు అంటే అది తప్పే. నాకు యేసయ్య మాత్రమే కావాలి, యెహోవాతో పరిశుద్ధాత్మ దేవుడు వద్దు అంటే అది తప్పే. నాకు పరిశుద్ధాత్మ దేవుడే కావాలి, యెహోవా యేసు వద్దు అంటే అది కూడా కరెక్ట్ కాదు. ఇక్కడ మనము ఇప్పుడు తండ్రి అయిన దేవుడిని మనం దూషించినా మనకు క్షమాపణ ఉంది, యేసయ్యను దూషించినా మనకు క్షమాపణ ఉంది. కానీ పరిశుద్ధాత్మను మనము ఏదైనా అన్నట్టు అయితే అది క్షమాపణ లేదని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. మత్తయి సువార్త 12:32 ఉంటుంది. మనము అంటే ఇద్దరిని దూషించినా మనకు క్షమాపణ ఉంటుంది, కానీ పరిశుద్ధాత్మను దూషిస్తే మనకు క్షమాపణ ఉంటుంది. ఎందుకు అంటే తండ్రి అయిన దేవుడు ఎక్కడున్నాడు? పరలోకంలో. యేసు ప్రభు ఎక్కడున్నాడు? తండ్రి అయిన దేవుడు కుడి పార్శ్వన సింహాసనాసనం. ఈ లోకంలో మనతో ఉన్న దేవుడు ఎవరు? పరిశుద్ధాత్మ. సో మనం పరిశుద్ధాత్మనే దూషించినట్టయితే మనల్ని మన దేవుని వాక్యంలో ఉంటుంది కదా, యుగ సమాప్తి వరకు దేవుడు అంటే పరిశుద్ధాత్మ మనకు తోడుగా ఉంటాడు. అంటే ఈ లోకంలో మనం ఎండయ్యే వరకు పరిశుద్ధాత్ముడు మనకు తోడుగా ఉంటాడు. కాబట్టి ఆదరణకర్తనే మనము గాయపరిచిన వారుగా ఉంటాయి. మనల్ని అసలు మనకు యేసు ప్రభు గురించి చెప్పేదేవు, సాక్ష్యం ఇచ్చేదేవు, మనకు పరలోకానికి నిత్య జీవం ఇచ్చేవారు ఎవరు. కాబట్టి మనం ఈరోజు తెలుసుకోవాలి, మనది త్రిత్వం అంటే త్రియేక దేవుడు. తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, యేసు ప్రభు ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఉన్నాడు. మనము చాలా మంది అంటుంటారు త్రిత్వం అనేది బైబిల్లో రాయబడలేదు కదా అని చెప్పి. బైబిల్లో రాయబడలేదు, కానీ లేఖనాల ద్వారా రుజువుపరచబడుతుంది కదా. ఇంకొందరు మరి అట్లా చూసినట్లయితే యూదుల్లో ఉంటుంది అసలు తాత మామ అనే వాడే ఉంటుంది. అట్లా అని చెప్పి వాళ్ళకు తండ్రి తాత లేడని అంటారా? అనలేదు కదా. ఇప్పుడు మనం ఎన్ని రిఫరెన్స్ చూసినా ఇప్పుడు మోషే ఉన్నాడు, మోషే మామను మోసే తండ్రి అనే పిలుస్తారు. యాకోబు ఉన్నాడు, యాకోబు మామను అలా వాళ్ళ ఇప్పుడు యాకోబు కుమారులను లాభని అంటాడు కదా, నా కుమారులను ఎందుకు తీసుకోవాలని చూసేవాలని అని చెప్పి అంటాడు కదా. అంటే లాభన్ కుమారుల యాకోబు 12 మంది కుమారులు కాదు కదా. సో వాళ్ళకు తాత మామ అనే వాడు ఉండదు. అట్లా అని చెప్పి వాళ్ళు అంటే ఆ రిలేషన్ లేకుండా ఉంటుందా? అదేవిధంగా త్రిత్వం లేనంత మాత్రాన మనకు లేఖనాల్లో త్రిత్వం కనబడకపోతుందా? కాబట్టి ఈ రోజు నుండైనా మనము లేఖనాలు ఏం చెప్తుందో నమ్మాలి. ఫస్ట్ నేనచ్చేదో చెప్పినని చెప్పి నా మాట నమ్మమని నేను అంటలేను. మీరు బైబిల్లో నేను ప్రతి లేఖనం చూపించే చెప్పాను, మీరు దాన్ని పరీక్షించి చూసుకునే వారిగా ఉండాలి. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించి